హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సంజమని. ఈరోజు ఫిజికల్ డిజైన్కి కొన్ని బేసిక్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటి గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మీరైతే ఇక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో ఫస్ట్, ఇన్సర్షన్ డిలే. Insertion delay is nothing but it is a time taken by the clock to travel from clock source to the flip-flop clock pin. దీనికి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కూడా నేను డ్రా చేసి చూపిస్తాను. సో ఇన్సర్షన్ డిలే అంటే ఏంటంటే క్లాక్ సోర్స్ అనేది ఏంటంటే పిఎల్ఎల్ ఫేస్ లాక్ లూప్. పిఎల్ఎల్ అంటారు కదా, మనకి ఇంజనీరింగ్లో చదివాం కదా పిఎల్ఎల్ ఫేస్ లాక్ లూప్ అని. అక్కడ నుంచి మనకి క్లాక్ జనరేట్ అవుతుంది అనమాట. సో క్లాక్ నుంచి ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్ళే టైంని ఏమంటారంటే ఇన్సర్షన్ డిలే అంటారనమాట. ఇట్ ఇంక్లూడ్స్ క్లాక్ బఫర్ డిలేస్ అండ్ క్లాక్ నెట్ డిలేస్. దీనికి ఏముంటాయంటే క్లాక్ బఫర్స్ ఉంటాయి, క్లాక్ నెట్ డిలేస్ కూడా ఉంటాయి అన్నమాట. హయ్యర్ ఇన్సర్షన్ డిలే ఇంక్రీజెస్ క్లాక్ లేటెన్సీ అండ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ సెటప్ టైమింగ్. క్లాక్ లేటెన్సీ అంటే ఏంటంటే డిలే అనే అర్థం అనమాట. మనకి హై ఇన్సర్షన్ డిలే, ఎక్కువ ఇన్సర్షన్ డిలే కానీ ఉంటే మనకి సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో అందుకే ఎక్కువ ఇన్సర్షన్ డిలే అనేది ఉండకూడదు అనమాట. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము క్లాక్ ఈజ్ జనరేటెడ్ ఎట్ 0 నానోసెకండ్. 0 సెకండ్లో మనం పంపించామంటే క్లాకు, అది ఫ్లిప్ ఫ్లాప్కి రీచ్ అయ్యే టైం ఎంత అంటే 0.8 NS. 0.8 NSకి మనకి క్లాక్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి రీచ్ అవుద్ది అనమాట. సో దాన్ని ఆ రీచ్ అయ్యే టైమింగ్ ఏమంటారంటే ఇన్సర్షన్ డిలే అంటారనమాట. వెల్, కమింగ్ టు ద క్లాక్ లేటెన్సీ. క్లాక్ లేటెన్సీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద టోటల్ టైమ్ ఫ్రమ్ క్లాక్ సోర్స్ టు ద క్యాప్చర్ ఆర్ లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్. క్లాక్ సోర్స్ దగ్గర నుంచి క్యాప్చర్ కానీ ఫ్లిప్ ఫ్లాప్ లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ రీచ్ అయ్యే టైంని ఏమంటారంటే ఈ క్లాక్ లేటెన్సీ అంటారనమాట. దీంట్లోనే 2 టైప్స్ ఉంటాయి అనమాట. సోర్స్ లేటెన్సీ ఉంటుంది, నెట్వర్క్ లేటెన్సీ ఉంటుంది. ఈ సోర్స్ లేటెన్సీలో ఏంటంటే క్లాక్ టు ద క్లాక్ డెఫినేషన్ పోర్ట్. క్లాక్ సోర్స్ నుంచి క్లాక్ డెఫినేషన్ పాయింట్ దాకా వెళ్తే ఇది సోర్స్ లేటెన్సీ. నెట్వర్క్ లేటెన్సీ అంటే ఏంటంటే నెట్వర్క్ లా ఉంటుంది అనమాట, పాయింట్ టు పాయింట్ ఫ్లిప్ ఫ్లాప్ లాగా ఉంటుంది. సో అలా జనరేట్ అయితే దీన్ని నెట్వర్క్ లేటెన్సీ అంటారు. సో లేటెన్సీ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాప్స్ క్రియేట్ స్క్యూ. ఫ్లాప్స్ మధ్య డిఫరెన్స్ కానీ వస్తే అక్కడ ఏం క్రియేట్ అవుతుందంటే స్క్యూ క్రియేట్ అవుతుంది అనమాట. సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ద క్లాక్ సోర్స్ PLL జనరేట్స్ ద క్లాక్ ఎట్ 0 నానోసెకండ్స్. 0 నానోసెకండ్ నుంచి క్లాక్ జనరేట్ అవుతుంది. ఓకే, ద క్లాక్ ట్రావెల్ త్రూ బఫర్స్ అండ్ వైర్స్. బఫర్స్ ద్వారా వైర్స్ ద్వారా క్లాక్ ట్రావెల్ అవుతుంది. ఇట్ రీచెస్ ద లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ పిన్ ఎట్ 0 నానోసెకండ్. ఈ 0 నానోసెకండ్ ఏమంటారంటే లాంచ్ క్లాక్ లేటెన్సీ అంటారనమాట. ఒకవేళ అది క్యాప్చర్ దాకా వెళ్తే క్యాప్చర్ క్లాక్ లేటెన్సీ అని అంటారు అనమాట. దాని టైమింగ్ ఎంతంటే 0.9 సెకండ్స్. సో ఇలా క్లాక్ లేటెన్సీ గురించి చెప్తారనమాట. వెల్, కమింగ్ టు ద క్లాక్ స్క్యూ. క్లాక్ స్క్యూ అంటే ఏంటంటే వీటి గురించి కొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను ఇమేజెస్ని డ్రా చేసి చూపిస్తాను. ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే డ్రా చేసి చూపిస్తాను, ఎందుకంటే అన్నీ అవసరం లేదు. క్లాక్ స్క్యూ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ క్లాక్ అరైవల్ టైమ్ బిట్వీన్ 2 ఫ్లిప్ ఫ్లాప్స్. ఒక 2 ఫ్లిప్ ఫ్లాప్స్ మధ్య క్లాక్ ఏ టైంకి వెళ్తుంది అనే దాన్ని ఏమంటారంటే క్లాక్ స్క్యూ అంటారనమాట. పాజిటివ్ స్క్యూ కెన్ హెల్ప్ సెటప్ బట్ హర్ట్స్ హోల్డ్. పాజిటివ్ స్క్యూ అనేది ఏంటంటే ఇట్ హెల్ప్ ఫర్ ద సెటప్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద హోల్డ్. నెగిటివ్ స్క్యూ డస్ ద ఆపోజిట్. నెగిటివ్ స్క్యూ ఏంటంటే ఆపోజిట్గా ఉంటుంది. ఎలా సెటప్కి బ్యాడ్గా ఉంటుంది, హోల్డ్కి గుడ్గా ఉంటుంది అనమాట. సో అలా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పిఎల్ఎల్ లాంచ్ క్లాక్ ఎట్ 0 నానోసెకండ్. ఓకే, మనకి పిఎల్ఎల్ దగ్గర నుంచి క్లాక్ 0 నానోసెకండ్స్ దగ్గర నుంచి వస్తుంది. వెల్, కమింగ్ టు ద క్లాక్ అరైవల్ టైం. క్లాక్ అరైవల్ టైం ఏంటంటే లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి 0.6 నానోసెకండ్స్ దగ్గరికి వస్తుంది. క్యాప్చర్ దగ్గరికి 0.9 నానోసెకండ్స్ వస్తుంది. దీనికి డిఫరెన్స్ చూడండి. స్క్యూ అంటే ఏంటి? క్యాప్చర్ క్లాక్ లేటెన్సీ మైనస్ లాంచ్ లేటెన్సీ. సో 0.9 మైనస్ 0.6 0.3 నానోసెకండ్. ఇలా పాజిటివ్ వాల్యూ కానీ వస్తే మనకి పాజిటివ్ స్క్యూ ఉంటుంది. ఇఫ్ లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ 0.9 అండ్ క్యాప్చర్ ఈజ్ 0.6, మనకి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. సో పాజిటివ్ స్క్యూలో ఏం జరుగుతుందంటే క్యాప్చర్ క్లాక్ అరైవల్స్ లేటర్.
కొంచెం లేట్గానే వస్తుంది. కానీ నెగిటివ్ స్క్యూలో ఏంటంటే అరైవ్స్ ఎర్లియర్, ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫాస్ట్గా రావడం వల్ల మనకి నెగిటివ్ వస్తుంది. సో అక్కడ వైలేషన్ వస్తుంది. సో వెల్కమింగ్ టు ద సెల్ డిలే. సెల్ డిలే అంటే ఏంటంటే డిలే ఇన్సైడ్ ఏ స్టాండర్డ్ సెల్ లైక్ ఇన్వర్టర్, NAND ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ట్రాన్సిషన్, అవుట్పుట్ లోడ్, సెల్ టైప్. సెల్ డిలే అంటే ఏంటంటే మనకి కొన్ని స్టాండర్డ్ సెల్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇన్వర్టర్ కానీ, NAND గేట్ కానీ, ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, వీటన్నిటికీ సెల్ డిలేస్ వస్తాయన్నమాట. సో ఈ సెల్ డిలే ఇంక్రీజెస్ విచ్ హెవీ లోడ్ అండ్ పూర్ స్క్యూ. దీని సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ సిగ్నల్ ఎంటర్స్ ఏ లాజిక్ గేట్, NAND గేట్ తీసుకున్నాము, దానికి 2.0 నానో సెకండ్స్లో వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ద సిగ్నల్ లీవ్స్ అవుట్పుట్ ఆఫ్ ద గేట్ ఎట్ 2.4 నానో సెకండ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే మనము సెల్ డిలే అంటాం. అంతే. 2.4 నానో సెకండ్ మైనస్ 2.0 నానో సెకండ్ వి గెట్ 0.4 నానో సెకండ్. ఓకే. సో సెల్ డిలే అంటే ఏంటంటే అవుట్పుట్ టైం మైనస్ ఇన్పుట్ టైం, దాన్ని ఏమంటారంటే సెల్ డిలే అంటారు. వెల్కమింగ్ టు ద నెట్ డిలే. నెట్ డిలే అంటే ఏంటంటే డిలే కాస్డ్ బై ద ఇంటర్ కనెక్ట్ వైర్స్ బిట్వీన్ సెల్స్. ఒక రెండు వైర్స్ మధ్యలో మనకి ఇంటర్ కనెక్షన్ జరిగితే అక్కడ నెట్ డిలే వస్తుంది అనమాట. దానికి రీజన్స్ ఏంటంటే వైర్ రెసిస్టెన్స్ అండ్ వైర్ కెపాసిటెన్స్, ఈ రెండిని ఖచ్చితంగా కారణం అవుతుంది. సో ఇన్ అడ్వాన్స్ నోడ్ నెట్ డిలే ఈజ్ ఆఫన్ బిగ్గర్ దాన్ సెల్ డిలే. నెట్ డిలే కంటే సెల్ డిలేనే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా. కమింగ్ టు ద డేటా పాత్ డిలే. డేటా పాత్ డిలే అంటే ఏంటంటే డిలే ఈజ్ ద టోటల్ డిలే ఫ్రమ్ లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ Q టు క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ D. డేటా పాత్ డిలే అంటే ఏంటంటే మన డేటా అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, అది లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెన్స్ అంటే ఈ డేటా పాత్ డిలే అంటారు అనమాట. ఓకే. కమింగ్ టు ద క్లాక్ పాత్ వర్సెస్ డేటా పాత్. క్లాక్ పాత్ అంటే ఏంటంటే క్యారియర్స్ క్లాక్ సిగ్నల్. క్లాక్ పాత్ అనేది క్యారియర్స్ క్లాక్ సిగ్నల్. అసలు క్లాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే PLL, ఫేస్ లాక్ లూప్ దగ్గర నుంచి వస్తుంది. అదే క్లాక్ సోర్స్ అనమాట. కమింగ్ టు ద డేటా పాత్. డేటా పాత్ అనేది ఏంటంటే క్యారియర్స్ డేటా సిగ్నల్. మనం ఏ డేటా అయితే ఇస్తామో దాన్ని అది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే డేటా పాత్ అంటారు అనమాట. Clock path is optimized during CTS. Data path is optimized during timing closure. ఈ పాయింట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. క్లాక్ పాత్ అనేది ఎప్పుడు ఆప్టిమైజ్ చేస్తామంటే సిటిఎస్, క్లాక్ టీ సింథసిస్ అనే స్టేజ్లోనే మనము ఆప్టిమైజ్ చేస్తాము. కానీ డేటా పాత్ అనేది ఏంటంటే ఇట్ ఆప్టిమైజ్ డ్యూరింగ్ టైమింగ్ క్లోజర్. టైమింగ్ క్లోజర్ అంటే ఏంటంటే సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ బికమ్ 0. ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడే మనము డేటా పాత్ని ఆప్టిమైజ్ చేస్తాము. కమింగ్ టు ద అరైవల్ టైం. అరైవల్ టైం అంటే ఏంటంటే అరైవల్ టైం ఈజ్ వెన్ ఏ సిగ్నల్ రీచెస్ ఏ స్పెసిఫిక్ పిన్, డేటా ఆర్ క్లాక్ కానీ డేటా కానీ స్పెసిఫిక్ పిన్కి రీచ్ అయితే దాన్ని అరైవల్ టైం అంటారు. రిక్వైర్డ్ టైం is the latest time by which data must arrive at the capture flip-flop to meet timing. టైమింగ్ని మీట్ అయ్యి క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి వస్తేనే దాన్ని రిక్వైర్డ్ టైం అంటారు. స్టార్టింగ్ అంటే లాంచ్ నుంచి క్యాప్చర్కి వచ్చే టైంని రిక్వైర్డ్ టైం అంటారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే టైమింగ్ అనేది మీట్ అవ్వాలి, మీట్ ద టైమింగ్. ఓకే. ఇట్ డెరైవ్స్ ఫ్రమ్ క్లాక్ పీరియడ్, క్లాక్ లేటెన్సీ అండ్ సెటప్ టైం. ఓకే. కమింగ్ టు ద స్లాక్. వాట్ ఈస్ మీన్ బై స్లాక్? స్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పింది రిక్వైర్డ్ టైం మైనస్ అరైవల్ టైం. అది ఎప్పటికి వచ్చింది, మనకి ఎంత టైం రిక్వైర్ ఉంది, సో ఇలా వస్తుంది అనమాట. సో పాజిటివ్ స్లాక్ అంటే ఏంటి? పాజిటివ్ స్లాక్ అంటే టైమింగ్ అనేది మెట్ అవుతుంది, అప్పుడే పాజిటివ్ స్లాక్ అంటారు. అంటే విచ్ మీన్స్ పాజిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. డిఫరెన్స్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తే దాన్ని టైమింగ్ మెట్ అంటారు, దాన్ని పాజిటివ్ స్లాక్ అంటారు. మనకి ఒకవేళ డిఫరెన్స్ చేశాక నెగిటివ్ వస్తే దాన్ని నెగిటివ్ స్లాక్ అంటారు. టైమింగ్ వైలేషన్స్ ఖచ్చితంగా నెగిటివ్ స్లాక్ వస్తే మనకి అక్కర్ అవుతుంది. సో పీడీ ఇంజనీర్స్ ఎయిమ్ ఫర్ పాజిటివ్ స్లాక్ విత్ మార్జిన్. ఈ పాజిటివ్ స్లాక్ రప్పించడమే మన పీడీ ఇంజనీర్స్ యొక్క మెయిన్ గోల్ అనమాట. కానీ చాలా కష్టం పాజిటివ్ స్లాక్ రంపించడం అనమాట. సో ఫైన్. సెటప్ టైం అంటే ఏంటంటే మినిమం టైం డేటా మస్ట్ బి స్టేబుల్ బిఫోర్ ద క్లాక్ ఎడ్జ్.
క్లాక్ వచ్చేలోపు మనకి డేటా అనేది స్టేబుల్గా ఉండాలి. దాన్ని ఏమంటారంటే సెటప్ టైం అంటారు అనమాట. సెటప్ ఇష్యూస్ యూజువల్లీ అపియర్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ అండ్ రౌటింగ్. సెటప్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఆర్ రౌటింగ్ కానీ ప్లేస్మెంట్ కానీ అయిపోయిన తర్వాత మనకి సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ హోల్డ్ టైం అంటే ఏంటంటే హోల్డ్ టైమ్ ఈస్ ద మినిమమ్ టైమ్ డేటా మస్ట్ రిమైన్ స్టేబుల్ ఆఫ్టర్ ద క్లాకేజ్. ఇక్కడ ఏంటంటే బిఫోర్ ద క్లాకేజ్కి ముందు వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ ద క్లాకేజ్ ఓన్లీ మన డేటా అనేది స్టేబుల్ అవుతుంది అనమాట. ఇఫ్ డేటా అరైవ్స్ టూ ఎర్లీ మనకి హోల్డ్ వైలేషన్స్ వస్తాయి. ఇక్కడ డేటా అనేది లేట్గా వస్తే మనకి సెటప్ వైలేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. కమింగ్ టు ద ట్రాన్సిషన్ అంటే ఏంటంటే రైజ్ అండ్ ఫాల్ టైమ్ ఆఫ్ ద సిగ్నల్. మనకి ఒక రైజ్ అండ్ ఫాల్ టైం ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారంటే ట్రాన్సిషన్ అంటారు అనమాట. ఈ లోడ్ కెపాసిటెన్స్ ఈజ్ ద టోటల్ కెపాసిటెన్స్ డ్రివెన్ బై ఏ సెల్ అవుట్పుట్. మనకి మోర్ ఫ్యాన్ అవుట్స్ ఉన్నాయంటే మోర్ కెపాసిటెన్స్ ఉంటుంది, మోర్ డిలే ఉంటుంది అనమాట. సో డయాగ్రామ్స్ డ్రా చేసి చూపిస్తానని చెప్పాను కదా, అంత టైం లేదు, సో అందుకే ఫాస్ట్గా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇన్సర్షన్ డిలే అంటే ఏంటంటే టైం టేకెన్ ఫర్ ద క్లాక్ టు రీచ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇది క్లాక్ సోర్స్ అంటే ఏంటి, పిఎల్ఎల్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి 0 నానోసెకండ్స్లో మనము క్లాక్ని ఫ్లిప్ ఫ్లాప్కి సెండ్ చేస్తున్నాం అంట. ఇది ఫ్లిప్ ఫ్లాప్. సో టైం టేకెన్ ఫర్ ద క్లాక్ టు రీచ్ ఫ్లిప్ ఫ్లాప్, ఇక్కడ నుంచి మనము క్లాక్ని సెండ్ చేస్తాం కదా, సో దీన్ని ఏమంటారంటే ఈ టైమింగ్ ఏమంటారంటే ఇన్సర్షన్ డిలే అంటారు అనమాట. మనం ఎంతలో పంపించామంటే 0.8 నానోసెకండ్స్కి పంపించామన్నమాట. ఇక్కడ నుంచి డేటా అనేది క్లాక్ అనేది ఇక్కడ వరకు వెళ్ళే టైం ఎంత అంటే 0.10s. సో ఇంత టైం పట్టుద్ది. ఈ టైమింగ్ ఏమంటారంటే ఇన్సర్షన్ డిలే అంటారనమాట. ఓకేనా. కమింగ్ టు ద సెకండ్, క్లాక్ లేటెన్సీ అంటే ఏంటంటే టైం టేకెన్ బై ద క్లాక్ ఫ్రమ్ క్లాక్ సోర్స్ టు ద లాంచ్ ఆర్ క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది పిఎల్ఎల్ అనుకోండి, క్లాక్ సోర్స్ అనుకుంటే ఇక్కడ నుంచి ఎల్ అంటే లాంచ్ అనమాట, ఎల్ అంటే లాంచ్, సి అంటే క్యాప్చర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ పిఎల్ఎల్ నుంచి ఫస్ట్ లాంచ్కి వెళ్ళే టైం ఎంత అంటే 0.6 నానోసెకండ్స్. అలాగే పిఎల్ఎల్ నుంచి క్యాప్చర్కి వెళ్ళే టైం ఎంత అంటే 0.9 నానోసెకండ్ అనమాట. సో ఈ టైమింగ్ ఏమంటారంటే ఈ వెళ్ళే టైమింగ్ ఏమంటారంటే క్లాక్ లేటెన్సీ అంటారు అనమాట. పిఎల్ఎల్ నుంచి లాంచ్ దగ్గరికి వెళ్తే క్లాక్ లేటెన్సీ అంటారు, ఆర్ ఎల్స్ ఈ పిఎల్ఎల్ నుంచి క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ దగ్గరికి వెళ్ళిన క్లాక్ లేటెన్సీ అంటారు అనమాట. ఈ టైమింగ్ ఏమంటారంటే క్లాక్ లేటెన్సీ అంటారు. కమింగ్ టు ద క్లాక్ స్క్యూ అంటే ఏంటంటే సో ఎల్ అంటే లాంచ్ అని చెప్పాను కదా, సో ఎల్ అంటే లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్, సి అంటే క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లాక్ స్క్యూ ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. క్లాక్ స్క్యూ అంటే ఏంటంటే క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ మైనస్ లాంచ్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే పాజిటివ్ వాల్యూ చూపించడానికి నెగిటివ్ వాల్యూ చూపించడానికి 2 వాల్యూస్ తీసుకున్నాను. సో ఫస్ట్ క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనం ఎంత తీసుకున్నాం, ఫస్ట్ 0.9 తీసుకున్నాం. 0.9 తీసుకుంటే అలాగే లాంచ్ ఎక్కడ ఉందంటే ఇదిగో లాంచ్ 0.6 ఉంది. సో మనకి ఈ రెండుటి మైనస్ చేస్తే 0.3 ఉంది. సో ఇదేంట్రా అంటే పాజిటివ్ స్క్యూ అనమాట. ఎందుకు పాజిటివ్ స్క్యూ అయిందంటే మనకి విత్ ఇన్ టైం లిమిట్లోనే మనకి డేటా అనేది ట్రావెల్ అయిపోయింది కాబట్టి, డేటా అనేది సెండ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ స్క్యూ వచ్చింది అనమాట. వెల్కమ్ టు సిమిలర్గా క్యాప్చర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ ఎంత ఉంది, 0.6 ఉంది. ఓకే, 0.6 మైనస్ 0.9 ఈజ్ ఈక్వల్స్ టు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే -0.3. ఇక్కడ ఏంటంటే టైమింగ్ అనేది మెట్ అవ్వలేదు, సో మనకి ఏమొచ్చిందంటే నెగిటివ్ వచ్చింది. దీన్ని ఏమంటారంటే టైమింగ్ వైలేషన్స్ అంటారు అనమాట. ఇక్కడ మనకి టైమింగ్ వైలేషన్స్ వస్తాయి. ఓకే, కమింగ్ టు ద now cell delay is nothing but cell delay is having inside the gates like and NAND or inverter. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే
ఆర్ గేటు, అండ్ గేటు, ఇన్వర్టర్ 3 తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ ఎంత ఉంది మనకి 2 ఉంది, 2.0 ఉంది. సో మనకి అవుట్పుట్ ఇవన్నీ దాటుకుని మనకి అవుట్పుట్ ఎంత వస్తుందంటే 2.4 నానో సెకండ్స్ కల్లా వచ్చేస్తుంది అనమాట. సో సెల్ డిలే అంటే ఏంటంటే అవుట్పుట్ టైం మైనస్ ఇన్పుట్ టైం. సో మనకి అవుట్పుట్ ఎంత 2.4 మైనస్ 2.0 వి గెట్ 0.4 నానో సెకండ్. దీన్ని ఏమంటారంటే సెల్ డిలే అంటారు అనమాట. ఓకేనా. సో వెల్కమింగ్ టు ద లాస్ట్ స్లాక్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ టైం మైనస్ అరైవల్ టైం. మనకి ఎంత రిక్వైర్డ్ టైం ఉంది, ఎంత అరైవల్ టైం ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇఫ్ రిక్వైర్డ్ టైం ఈక్వల్ టు 2ns, రిక్వైర్డ్ టైము మనకి 2ns ఉంటే అరైవల్ టైము 3 ఉన్నిందంటే మనకి స్లాక్ టైం మైనస్ అరైవల్ టైం కదా. సో రిక్వైర్డ్ టైం 2 మైనస్ 3 ఈక్వల్ టు -1. ఇక్కడ ఏంటంటే టైమింగ్ ఈజ్ నాట్ మెట్, టైమింగ్ అనేది మెట్ అవ్వలేదు. సో అందుకు మనకి ఏం వచ్చిందంటే టైమింగ్ వైలేషన్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి విత్ ఇన్ టైంలో డేటా అనేది రీచ్ అవ్వలేదు కాబట్టి మనకి నెగిటివ్ స్లాక్ వచ్చిందనమాట. ఇక్కడ చూద్దాం, ఈ కేసులో చూద్దాము. రిక్వైర్డ్ టైం ఈక్వల్ టు 3ns, మనకి అరైవల్ టైం ఎంత ఉంది 2ns ఉంది. మనకి ఇప్పుడు స్లాక్ ఎంత రావాలంటే 3 మైనస్ 2 ఈక్వల్ టు 1 విచ్ ఈస్ టైమింగ్ మెట్. మనకి ఇంకా 1 నానో సెకండ్ టైం ఉంది కాబట్టి సో మనకి టైం ఆల్రెడీ మెట్ అయిపోయింది. మనకి విత్ ఇన్ టైంలోనే మనకి డేటా అనేది రీచ్ అయిపోయింది. సో మనకి ఏమొచ్చిందంటే పాజిటివ్ స్లాక్ వచ్చింది. పాజిటివ్ స్లాక్ అంటే మనకి ఎలాంటి వైలేషన్ లేదు. సో మన పీడీ ఇంజనీర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే పాజిటివ్ స్లాక్ తెప్పించడమే మన మెయిన్ గోల్ అనమాట. వైలేషన్స్ ఎలాంటివి లేకుండా టైమింగ్ క్లోజర్ని తెప్పించడమే మన గోల్ అనమాట. సో ఇవన్నీ బేసిక్ టర్మ్స్ అనమాట. So if you have any doubts, please comment in the comment section. Thank you for watching this video. Please do like, share and subscribe our channel. Thank you.